ఆ, చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ గారు పుట్టలో పొగ పెట్టాడు, మంట పెట్టాడు. ఇప్పుడు మొత్తం పాములన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. దానిలో నుంచి వచ్చినటువంటి వ్యవహారం అంతా ఇప్పుడు మనకు స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు ఓపెన్ అవుతున్నది. ఎప్పుడైతే కేసీఆర్ గారు వచ్చి పాలమూరు మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారో, అసెంబ్లీ పెట్టి దాని మీద ప్రత్యేకంగా సమావేశం అని పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడ్డది. అంతేకాదు, మేము పాలమూరు రంగారెడ్డిని మేము ఎక్కడ కూడా తగ్గము, మేము చేస్తామని చెప్పి ప్రకటించుకొని ప్రమాణాలు చేయాల్సిన పరిస్థితికి తీసుకురాగలిగాడు. అది ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి తెలంగాణ ప్రజల పక్షాన మళ్ళొకసారి వాళ్ళకి తమ హక్కులను సాధించడం కోసము చేసినటువంటి కృషికి అది విజయము. అది అట్లా ఉంచితే ఈ ప్రభుత్వము ఇవాళ ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్షం మీద మనకి అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలన్నీ కూడా చాలా అబద్ధాలని చెప్పి అనేక రకాల రుజువులు, సాక్ష్యాలు క్లియర్ గా బట్టబలవుతుంది. అందులో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నిన్నటి ప్రకటన కూడా ఒక ఎగ్జాంపుల్. అది అధికారికంగా కాబట్టి ఇప్పుడు హరీష్ రావు గారు నిన్న చాలా కౌంటర్లు విత్ సాక్ష్యాలతో చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి గారు పాలమూరు విషయంలో అబద్ధాలు ఆడుతున్నారు అనేది స్పష్టమైన అధికారిక ఆధారాలతో, ప్రభుత్వ డాక్యుమెంట్లతో రుజువు అవుతున్నటువంటి సత్యం. ఇప్పుడు ఇందాక నరసింహారెడ్డి గారు చాలా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ డాటాతో సహా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని రిపీట్ చేస్తే మనకు టైం వేస్ట్ అవుతుంది కనుక నేను ఇంకో సబ్జెక్టు మాట్లాడ. రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి విషయంలో ఎందుకు అబద్ధం ఆడుతున్నారు అనేది మనం ఆలోచించాలి. అబద్ధం ఆడుతున్నారు అనేది రుజువు అయిపోయింది, ఓకే, స్పష్టంగా ఆధారాలతో ఉన్నది. అయితే ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో తను ఎందుకు అబద్ధాలు చెప్పాల్సి వస్తున్నది, ఎందుకు తడబడుతున్నాడు, ఎందుకు ప్రమాణాలు చేస్తున్నాడు, నేను తెలంగాణనే వాణ్ణే అని చెప్పి నన్ను నమ్ముండ్రి అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది, ఆయన ఇవాళ ఈ ఈ ఈ తడబాటు అంతా ఎందుకు జరుగుతుంది, తర్వాత ఆయన ఫ్రస్ట్రేషను, ఆయన భాష, ఆ బూతులు అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అవన్నీ కూడా తప్పకుండా వస్తాయి. మనము ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ వాదం అని అన్నప్పుడు సీమాంధ్ర సమైక్యాంధ్ర నాయకత్వం నుంచి వచ్చినటువంటి అన్ని రకాల ఫ్రస్ట్రేషన్స్ ఇవాళ మనం రేవంత్ రెడ్డి గారి దగ్గర చూడొచ్చు. ఓకే, మీరు గమనిస్తే మన తెలంగాణ ఉద్యమం, మన హక్కులు, మన నీళ్లు, మన నిధులు, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న నాడు ఏ రకమైనటువంటి రిఫ్లెక్షన్స్ సీమాంధ్ర అని చెప్పేటువంటి తెలంగాణ ద్రోహుల నుంచి వచ్చిందో సేమ్ అదే మనకి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నుంచి వస్తుంది. ఆనాడు ఎవరైతే తెలంగాణలో ఆయా కాంగ్రెస్ తెలుగుదేశంలో ఉన్న నాయకులు ఆయన వెంబడున్న వాళ్ళు ఎట్లయితే వాళ్ళదే కరెక్టు మన వాళ్ళదే తప్పని అన్నారో, ఇవాళ ఈయన వెంబడున్న మంత్రులు, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళా సేమ్ అదే పని చేస్తున్నారు. చూడండి, కలికాలం మొత్తం మనకు అసెంబ్లీలో కనబడ్డది. కలికాలం అంటే ఏంటంటే న్యాయం ఓడిపోయి అన్యాయము గెలు, తప్పు చేసినోడే విజయం సాధించడం కలికాలపు లక్షణాలు. సో అసెంబ్లీలో మొత్తము అసలు ఈ మన రాష్ట్రాన్ని గుంజుకొని కలుపుకున్న వాళ్ళు, రాష్ట్రం ఇయ్యకుండా ఉన్న వాళ్ళు, మన నీళ్లను దోసుకుపోయినటువంటి పార్టీ వాళ్ళే ఈ ప్రత్యేక రాష్ట్రం కోసం, నీళ్ల కోసం కొట్లాడి సాధించినటువంటి బీఆర్ఎస్ ను ఇప్పుడు ఆరోపణలు చేస్తూ విమర్శించే పరిస్థితిని మనం నిట్ట నిలువుగా చూస్తున్నాం. ఇక ఇది పచ్చి అబద్ధాలు. తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళు, తెలంగాణ నిధులు నీళ్లు పోతుంటే నోళ్లు మూసుకున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం పోరాడి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళను విమర్శిస్తూ తిడుతున్నారు. ఇది కలికాలపు లక్షణం అంటున్నా నేను. ఇక 3 ఆరోపణలు ప్రధానంగా 299 టీఎంసీ అనే ఆరోపణ, అది తేట తెలియజేశారు నిన్న హరీష్ రావు గారి కౌంటర్ దానిలో. తర్వాత జూరాల శ్రీశైలం ఎందుకు పెట్టారు, ఇప్పుడు నరసింహారెడ్డి సార్ కూడా క్లియర్ గా చెప్పారు. తర్వాత అంచనాల పెంపు అనే ఒక ఆరోపణ. ఈ 3-4 ప్రధాన ఆరోపణలతోటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇవేవి కూడా కావు. మొత్తం తెలంగాణ హక్కుల కోసము ఆయన కొట్లాడి కేసీఆర్ గారు ఇవాళ ఆయన పాలమూరు రంగారెడ్డి తెలంగాణకు దక్కించారనేది ఇవాళ స్పష్టమైన నేపథ్యంలో నిన్న ఆయన ప్రమాణం చేయాల్సి వచ్చింది. నేను చిత్తశుద్ధితో ఉన్నా అని ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో నేను తెలంగాణ వాడిని, నన్ను నమ్ము అని ప్రమాణం చేస్తున్నాడు అంటేనే
అంటేనే స్పష్టంగా నువ్వు దొరికిపోయినావు, నన్ను నమ్మురు అంటున్నారు. ఇప్పుడు ఒకరిని మనం పట్టుకున్నాం అనుకోరు సార్, తప్పు చేస్తారు, అన్యాయంగా నేను చేయలే అమ్మతోడు అనడా. రైట్. సో అదే సేమ్ సిచ్యువేషన్ నిన్న ఎదుర్కొన్న పరిస్థితి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ద్రోహాలు మొత్తము బట్టబయలవుతున్నాయి. ఓకే. చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద చేసిన కుట్రలన్నీ ఇవాళ బట్టబయలవుతున్నాయి. ఆ బట్టబయలవుతున్న నేపథ్యంలో చంద్రబాబు దొరికిపోతున్నాడు ఇప్పుడు. చంద్రబాబు ఇవాళ ఇంకా తెలంగాణ మీద చేస్తున్నటువంటి ఆ క్లోజ్డ్ రూమ్ మీటింగ్ అన్నారు చూసిండ్రా, ఆ క్లోజ్డ్ రూమ్ మీటింగ్ జరిగిన కుట్రలు మొత్తం కూడా ఇవాళ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నారు అని ఉండలే. ఇవాళ ఆయన బాంబు బ్లాస్ట్ చేశాడు. క్లోజ్డ్ రూమ్ లో ఏం కుట్రలు జరుగుతున్నాయో ఆయన మొత్తం గమనిస్తున్నారు. గమనించి ఆయన ఇవాళ దాన్ని బయట పెట్టేసరికి ఇప్పుడు మొత్తం టోటల్ అసలైన నిజ స్వరూపము అంటే ఇంకొకటి ఆయన ఏం ఎస్టాబ్లిష్ చేసుకోమన్నారు. టైం ఉందా నేను చెప్పచ్చా? విజయ్ గారు